వీక్షిస్తున్న వారందరికీ లియో మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ బైబిల్ నుంచి ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ దినాన కోపం గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ తృప్తి లేని జీవితాల్లో కోపం అనేది ప్రతి ఒక్కరికి సర్వసహజమైపోయింది. మనం చూస్తే ప్రతి వ్యక్తి తన జాబ్ టైంలో తన బాస్ మీద కోప్పడుతూ ఉంటాడు, అలాగే తన కొలీగ్స్తో కోప్పడుతూ ఉంటాడు. అలాగే మనం చూస్తే అన్నదమ్ములు ఆస్తి తగాదాల వల్ల కొన్ని సంవత్సరాలు లేదా వాళ్ళ జీవితాంత కాలం కూడా వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అలాగే చూసుకుంటే భార్య భర్తల మధ్యలో కోపం వల్ల వచ్చిన గొడవలుకి వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా కూడా మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద కోప్పడుతుంటారు. అలాగే పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి తల్లిదండ్రుల మీద కక్షలు పెట్టుకుంటున్నారు. సో ఇలా చూస్తే ప్రతి ఒక్కరికి కోపం అనేది సర్వసహజమైపోయింది. సో దాని గురించి మనం బైబిల్ నుంచి అసలు కోపం అంటే ఏంటి అనేది పూర్తి విశ్లేషణ మనం చూద్దాం. కోపం అంటే ఏమిటి? వాట్ ఈస్ యాంగర్? మన పట్ల ఎవరన్నా తప్పుగా ప్రవర్తించినప్పుడు మనకి సర్వసాధారణంగా వచ్చే ఒక ఎమోషన్ని కోపము లేదా యాంగర్ అన్నాం. బైబిల్లో చూస్తే మనకి 2 రకాల కోపాలు ఉన్నాయి. ఒకటి పాపం మీద కోపము, రెండోది పాపం చేయించే కోపం. సో ఫస్ట్ మనం చూసుకుంటే పాపము మీద కోపం, దీన్ని దేవుని కోపము లేదా గాడ్స్ యాంగర్ అని మనం అనొచ్చు. సో దీనికి బైబిల్ రిఫరెన్స్ చూస్తే రోమిలకు రాసిన పత్రిక 1:18. రోమిలకు రాసిన పత్రిక 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రైట్. దేవుని కోపం దేని మీద ఉంటుందంటే దుర్నీతి మీద, అలాగే భక్తిహీనత మీద దేవుని యొక్క కోపం ఉంటుంది. అంటే దేవుని యొక్క కోపం ఎప్పుడు దేని మీద ఉంటుందంటే పాపం మీద ఉంటుంది. ఆయనకి పాపం అంటే నచ్చదు. ఆయన కోపం వచ్చింది అంటే అక్కడ ఏదన్నా ఒక పాపపు పని లేదా ఒక పాపపు క్రియ జరిగితేనే అక్కడ ఆయన కోపం అనేది వస్తుంది. ఆయన కోపం ఎప్పుడెప్పుడు వస్తుందంటే ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 103:8-9. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. రైట్. సో దేవుని కోపం ఎలాంటిదంటే ఆయన ఎప్పుడు కోపించేవాడు కాదు, అస్తమాను కోప్పడేవాడు కాదు దేవుడు అనేవాడు. సో ఆయన కోపం గురించి మనకు తెలిసింది ఏంటంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడే ఆయన కోపం వస్తుంది. ఆయన ఎప్పుడూ కోపమించేవాడు కాదు. రైట్. సో దీనికి మనం ఒక మంచి ఎగ్జాంపుల్ని చూసుకుంటే యోహాను సువార్త 2:12-17 వరకు మనం చూసుకుంటే దేవుడి యొక్క కోపం మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 2:12-17 వరకు. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరుడును ఆయన శిష్యుడును కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుంట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చెల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారస్తులుగా చేయకునని చెప్పాను. సో అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని మందిరం దగ్గర పావురాలు అమ్మేవాళ్ళు అలాగే ఇతర వ్యాపారులందరూ వచ్చి అక్కడ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అది ఎప్పుడైతే దేవుడు చూశాడో దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అక్కడ దేవుని మందిరాన్ని
వ్యాపార స్థలంగా మార్చడం అనేది ఒక పాపం. ఎందుకంటే దేవుడి మందిరం అనేది చాలా పరిశుద్ధంగా ఉండాల్సిన స్థలం కాబట్టి ఆ స్థలాన్ని వీళ్ళు వ్యాపార స్థలంగా మార్చారని దేవుడు చాలా కోపం తెచ్చుకుని వాటిలన్నిటిని వెళ్ళగొట్టినట్టు మనం బైబిల్లో లేఖనాల్లో చూస్తాం. సో అక్కడ పాపం జరిగింది, దేవుని కోపం వచ్చింది. అక్కడ దేవుడు శిక్షించాడు, అంటే వాళ్ళని శిక్షించడానికి మాత్రమే దేవుడు కోప్పడ్డాడు. అక్కడ తప్పు జరిగింది కాబట్టి మాత్రమే దేవుడు కోప్పడ్డాడు తప్ప వేరే ఏమీ లేదు. రైట్? సో అది మొదటిది. రెండవది పాపం చేయించే కోపం. దీనిని మనుష్యుడి కోపం అని కూడా అనొచ్చు. దీని గురించి మనం లేఖనంలో చూస్తే యాకోబు 4:1-3 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగ్యచయం నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. రైట్. ఈ కోపం ఎలాంటిదంటే మన కోరికల్ని ఆధారం చేసుకుని వచ్చే కోపం ఇది. అంటే మనం ఏదో ఒకటి కావాలని అనుకుంటాం కానీ అది మనకు దక్కదు. సో దానిని బట్టి మనకి కోపం వస్తుంది. సో ఇలాంటి కోపాన్ని పాపం చేయించే కోపం లేదా మనుషుని కోపం అని బైబిల్ చెప్తుంది. సో ఈ కోపాన్ని ఏం చేస్తుంది అంటే ప్రసంగి 7:9 చూసుకుంటే, ఎక్లేషియస్ 7:9 ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. సో ఈ కోపం గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే బుద్ధిహీనుడు కోపపడతాడు ఒకటి. రెండు, వాడు ఏం చేస్తాడంటే ఆత్రపడతాడు. కోపపడడానికంటే ముందుగానే కోపడిపోతాడు. ఇంకా ఏమీ కాకముందే ఫస్టే వాడికి కోపం వస్తుంది. రైట్? సో బైబిల్ దీని గురించి ఇలా చెప్తుంది. సో ఈ కోపం వల్ల వచ్చే పరిణామం ఏంటంటే సామెతలు 15:18 వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నుంచి వేయును. సో కోపం వచ్చేవాడు ఏం చేస్తాడంటే కలహం రేపుతాడు, అంటే ఒక వివాదాన్ని సృష్టిస్తాడు తప్ప ఈ కోపం వల్ల మనకు వచ్చే ఉపయోగం అనేది ఏమీ లేదు. సో ఈ మనుషుని యొక్క కోపం వివాదాన్ని రేపడానికే తప్ప, అంటే వాడి సొంత అవసరాల కోసం వచ్చే కోపం. వాడికి ఏదో నచ్చలేదు, అతనికి నచ్చినట్టుగా ఎవరన్నా వ్యవహరించలేదు, ఏదో కావాలనుకున్నాడు దొరకలేదు, దేని మీద ఆశపడ్డాడు కానీ దక్కలేదు, అప్పుడు వచ్చే కోపం. ఈ కోపం కలహాలని రేపుతుందే తప్ప దేనికి ఉపయోగపడదు. సో దీనికి ఒక మంచి ఉపమానాన్ని మనం చూస్తే ఆదికాండము 4:3-8 వరకు చూస్తే, కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఎరుగు అనెను. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపారు. ఇక్కడ ఏం జరిగిందంటే కయ్యను హేబెలు వీళ్ళు ఆదాము అవ్వకి పుట్టిన ప్రథమ సంతానం. సో కయ్యను పంట పండిస్తూ ఉండేవాడు, హేబెలు గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు. దేవుడికి ఇద్దరు అర్పణలు తీసుకొచ్చాడు. హేబెలు మాత్రం క్రొవ్విన గొర్రెలను, తొలిచూరు గొర్రెలను తీసుకొచ్చాడు. అలాగే కయ్యను కూడా తన పంటలోంచి కొంచెం తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే హేబెలు అర్పణ మాత్రం అంగీకరించి
కయ్యను అర్పణని అంగీకరించలేదు. అప్పుడు కయ్యనికి కోపం వచ్చింది. అప్పుడు ఇమీడియట్ గా దేవుడు కయ్యన్తో మాట్లాడాడు, ఎందుకు నువ్వు కోపపడుతున్నావు? నువ్వు అర్పణ సరిగ్గా చేసుంటే నేను దాన్ని అంగీకరించుదును కదా అని కయ్యనికి చెప్పినా కూడా కయ్యను తన సొంత కోపాన్ని, ఈ మనుష్యుని కోపాన్ని, అంటే తనకు నచ్చలేదు. దేవుడు నా అర్పణని అంగీకరించాలి అని అనుకున్నాడు, కానీ అంగీకరించలేదు. దానికి తోడు తినది అంగీకరించకుండా తన తమ్ముడిది అంగీకరించాడు. కోపం వచ్చింది, హేబెల్ని చంపేశాడు. ఇది మనుషుని యొక్క కోపం. సో దేవుని యొక్క కోపానికి, మనుషుని యొక్క కోపానికి బైబిల్ నుంచి నేను 5 భేదాల్ని గమనించాను. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, దేవుడి కోపం అనేది పాపం మీదే ఉంటుంది. ఎవరు పాపం చేసినా దేవుడికి కోపం వస్తుంది. మనిషిని కోపం మాత్రం అతనికి నచ్చలేని పని ఎవరు చేసినా సరే కోపం వస్తుంది. ఇది మొదటి భేదం. రెండవది చూసుకుంటే, దేవుని కోపం అనేది న్యాయమైనదిగా ఉంటది. మనిషిని కోపం అన్యాయంగా ఉంటది. కేవలం తనకు నచ్చలేదు కాబట్టి వేరే వ్యక్తి మీద కోపం చూపిస్తుంది. మూడవ భేదం చూస్తే, దేవుడు అస్తమాను కోప్పడడు, కానీ మనిషి అస్తమాను కోప్పడుతూనే ఉంటాడు. నాలుగవది, దేవుడు కోప్పడే ముందు ఆ వ్యక్తికి కొంచెం టైం ఇస్తాడు, కానీ మనిషి కోపం అలా కాదు, వెంటనే కోప్పడిపోతాడు. ఐదవది, దేవుని కోపం అనేది ఏ వ్యక్తి మీదకైతే వస్తుందో ఆ వ్యక్తి మారు మనసు పొంది తిరిగి వస్తే వెంటనే క్షమిస్తుంది. అలాగే మనిషి కోపం అయితే ఆ కోపాన్ని అలా సంవత్సరాల తరబడి సంవత్సరాలు ఆ కోపాన్ని అలాగే లోపల దాచుకుంటుంది. ఈ 5 వ్యత్యాసాలు ఉన్నాయి దేవుని కోపానికి, మనిషిని కోపానికి. బైబిల్లో నుంచి 2 రకాల కోపాలు ఉన్నాయి. ఒకటి దేవుని కోపం, రెండోది మనిషిని కోపం అని చూసాం. అంటే పాపం మీద కోపం, పాపం చేయించే కోపం, 2 రకాల కోపాలు ఉన్నాయని చూసాం. సో బైబిల్ ప్రకారంగా ఇప్పుడు కోపపడటం కరెక్టా రాంగా అనేది బైబిల్లోంచి చూద్దాం. సో దీనికి ఒక వచనం మనం చూసి ఎదురుకు వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:26 నుంచి 27. కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపపడుడి గాని పాపము చేయకుడి. అంటే కోపపడుడి ఇది ఒక ఫేజ్, రెండోది పాపం చేయకుడి. ఇది 2 ఫేజులు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ది కోపపడుడి అంటే కోపం పడండి అని చెప్తున్నాడు. అంటే ఇదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, కోపం అనేది ఇది పాజిటివ్ ఎమోషనే. అంటే ఎవరన్నా తప్పు చేసినప్పుడు మనకు కోపం వస్తుంది. ఒకవేళ మనకు కోపం రాలేదంటే ఆ వ్యక్తిని మనం ఏమీ అనలేము, ఏమీ చేయలేము. ఆ వ్యక్తి తప్పులోనే ఉండిపోతాడు. కోపం అనేది పాజిటివ్ ఎమోషనే, అవతల వ్యక్తిని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడదు. కానీ దాన్ని మనం ఏ మోతాదులో వాడుతున్నాము అనేది ఇక్కడ ముఖ్యమైనది. సో మనం బైబిల్ను చూస్తే దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో తయారు చేశాడు. సో ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని తయారు చేసినప్పుడు ఆయనకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు మనలో కూడా ఉంటాయి. ఎలా అంటే ఆయనకి ప్రేమ ఉంది, మనలో కూడా ప్రేమ ఉంటుంది. ఆయనకి ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ కలుగుతుంది, మనకి బాధ కలుగుతుంది. ఆయనకి మంచి వాళ్ళని చూస్తే సంతోషిస్తాడు, అలాగే మనం కూడా సంతోషిస్తాం. ఆయన కోపపడతాడు, అలాగే మనకు కూడా కోపం అనేది ఉంటుంది. కోపం అనేది దేవుడికి ఉండే లక్షణము, దేవుడి నుంచి మనకు వచ్చిన లక్షణం. కోపపడవచ్చు, కోపపడడం తప్పు కాదు, బైబిల్లో చెప్తుంది కదా, కోపపడుడి. దాని తర్వాత ఏముందంటే పాపము చేయకూడి అని ఉంది. అంటే కోపపడండి కానీ కోపంలో పాపం చేయొద్దు అని. సో కోపం పడడం తప్పు కాదు,
ఆ కోపం అనేది ఎదుటి వ్యక్తి తప్పుని సరిదిద్దడానికి ఉపయోగపడుతుంది, కానీ దాన్ని సరైన మోతాదులో వాడాలి అని మనం చూసాం. ఒకవేళ సరైన మోతాదులో కనుక మనం వాడకపోతే ఇది ఎక్కడికి దారితీస్తుందంటే చాలా పెద్ద పెద్ద వివాదాలు, గొడవలు, కక్షలు, ఇంకా చాలా పెద్ద పెద్ద సమస్యలకి ఇది దారితీస్తుంది. సో కోపపడండి కానీ కోపంలో పాపం చేయొద్దు. సో అదే వచనంలో ఇంకా కిందకు చూస్తే మనకి బైబిల్ ఏమని ఉంటుందంటే, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండనివ్వద్దు అని ఉంటుంది. ఒకవేళ అలా ఉండనిస్తే మీరు సాతానికి స్థలం ఇచ్చినట్టే. రైట్? సో కోపపడుతూ కూడా పాపం చేయకుండా ఎలా ఉండాలి అనేవి బైబిల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో ఫస్ట్, ఒక తండ్రి కోపపడి కూడా పాపం చేయకుండా ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే, ఫస్ట్ సామెతల గ్రంథము 23:14 నుంచి 13-14. సామెతల గ్రంథము 23:13-14. నీ బాలులను శిక్షించుట మానుకొనుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళంలోకి పోకుండా వాని ఆత్మలో నీవు తప్పించెదవు. రైట్. సో తండ్రి కుమారుణ్ణి కొడుతున్నాడు, బెత్తంతో కొడుతున్నాడు. బైబిల్ కొట్టమంటుంది అంటే ఎప్పుడు కొడతాడు? కొడుకుని కోపం వచ్చినప్పుడే కొడతాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? తండ్రి కుమారుడి మీద కోపపడుతున్నాడు. రైట్. సో బైబిల్లో చెప్తుంది కోపపడండి, నీ కొడుకును కొట్టు తప్పు చేసినప్పుడు అని బైబిల్లో చెప్తుంది. కానీ పాపం చేయకూడదు. కొట్టడం పాపం కాదు, కొట్టడం కరెక్టే. తప్పు చేశాడు, కొట్టాడు, కరెక్టే. కానీ పాపం చేయొద్దు. ఎలా చేయకూడదు పాపం అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3:21 చూసుకుంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3:21. తండ్రులారా, మీ పిల్లల మనసు కుంగకొనున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. సో బైబిల్లోనే 2 రకాల ఫీజెస్ కనబడ్డాయి మనకి, 2 రకాలు డిఫరెన్సెస్ కనబడినాయి. ఎలా అంటే, ఫస్ట్ వర్స్ లో ఏం చెప్పాడంటే, మీ పిల్లల్ని కొట్టండి అన్నాడు. సో వాడు తప్పు చేసినప్పుడు శిక్షించాలి, తప్పదు. ఎందుకంటే శిక్షించకపోతే ఆ తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తాడు, ఆ తప్పులోనే బ్రతుకుతాడు. సో కంపల్సరీ తండ్రి అనేవాడు శిక్షించాలి. కానీ అదే బైబిల్ మళ్ళీ ఏం చెప్తుందంటే, మీ పిల్లల్ని నిష్ఠూర పెట్టకండి, కోపం రేపకండి అని అన్నారు. అంటే వాడు తప్పు చేసినప్పుడు కొట్టొచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు ఎలా కొడుతున్నామో మనకే తెలియనంతలాగా కొట్టకూడదు. అలాగే బూతులు తిట్టకూడదు. అలాగే వాడు డిప్రెషన్కి గురైపోయే మాటలు వాడితో మాట్లాడకూడదు. చిన్న పిల్లోడు నేర్చుకునే వయసులో ఉన్నాడు. వాడిని చాలా మంది తల్లిదండ్రులను చూస్తే పిల్లల్ని ఇలా తిడుతుంటారు, నువ్వు ఎందుకు పనికొస్తావు, ఇలాంటి మాటలతో చిన్నపిల్లల్ని తిడుతూ ఉంటారు. సో అలాంటి మాటలు అతని గుండెలో నాటుకుపోయి వాడి జీవితంలో ఎటువంటిది సాధించుకోకుండా నిజంగానే మీరు ఏదైతే తిట్టారో అలాగే తయారవుతాడు, కేవలం ఆ ఒక్క మాట వల్ల. కోపపడు కానీ పాపం చేయు. తర్వాత ఒక సహోదరుడు ఎలా ఉండాలి అనేది మత్తయి సువార్త 18:15-17 వరకు చూస్తే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘములకు తెలియచెప్పము. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతన్ని నీకు అన్యుడిగాను సుంకరిగాను ఎంచుకొనుము. సో ఒక సహోదరుడు మన పట్ల తప్పు చేస్తే మనం ఎలా వ్యవహరించాలంటే, మొదటిగా మనం అతన్ని సీక్రెట్గా తీసుకెళ్ళి ఎక్కడికన్నా మాట్లాడాలి అతనితోటి. ఏంటి అసలు ఏం బాధ వచ్చింది అని ఇద్దరు మాట్లాడుకోవాలి. అతను వినకపోతే 2-3 సాక్షులతో మొత్తం అంతా వాళ్ళకి వివరించి గొడవని సర్దిపుచ్చుకోవడానికి చూడాలి. అప్పటికీ తను వినకపోతే ఈ విషయాన్ని సంఘానికి చెప్పాలి. సంఘం మాట కూడా వినకపోతే అప్పుడు అతను నీకు ద్రోహిగా ఎంచుకోవాలి. సో ఇదంతా కొంచెం అఫీషియల్గా చేయాలి.
అంతేగాని ఇన్అఫీషియల్గా గొడవకి వెళ్ళకూడదు. అంటే గర్తించమన్నాడు అక్కడ. అంటే తను నీకు సహోదరుడు, నీ తమ్ముడు లేదా నీ అన్నయ్య నీ పట్ల కోపంగా ఉన్నాడు, గర్తించమన్నాడు. నీకు కొంచెం కోపం వచ్చిన 2-3 మాటలు అనొచ్చు, కానీ అవతల వ్యక్తిని ఇంకా కోపం రప్పించే మాటలు ఇన్అఫీషియల్గా బిహేవ్ చేయడం. ఒకవేళ తను కనుక మారు మనసు పొందితే ఒకసారి చూడండి, లూకా సువార్త 17:3-4. ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి, నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించుము. రైట్ కింద అతడు ఒక దినమున 7 మారులు నీ యెడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న యెడల అతన్ని క్షమింపవలెనను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక సహోదరుడు ఎన్నిసార్లు 7 మార్లు ఒక రోజులో నీ మీద తప్పు చేసి 7 సార్లు తప్పయింది అని తెలుసుకుంటే 7 సార్లు కూడా అతను క్షమించాలి అని. సో కోపపడండి. తమ్ముడు తప్పు చేసినప్పుడు లేదా అన్న తప్పు చేసినప్పుడు, సహోదరుడు తప్పు చేసినప్పుడు కోపపడి 2 మాటలు గర్తించడంలో తప్పు లేదు. కానీ ఆ కోపంలో తమ్ముడి మీద తప్పుడు మాటలు మాట్లాడడం లేదా కొట్టడం, ఇవన్నీ కోపంలో మనం చేసే పాపం. సో ఒక హస్బెండ్, భర్త ఎలా ఉండాలి అంటే, లేఖనం ప్రకారం చూసుకుంటే 1 తిమోతి 3:4. 1 తిమోతి 3:4. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. సో తన ఇంటిని బాగుగా ఏలువాడై ఉండవలెను. అక్కడ ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలి అనే దానికి చెప్తూ, ఒక పురుషుడు, సంఘ పెద్ద పురుషుడు ఎలా ఉండాలంటే తన కుటుంబాన్ని బాగుగా ఏలేవాడై ఉండాలి. అంటే తన కుటుంబంని సరిగ్గా గైడ్ చేసేవాడు అయి ఉండాలి అని అక్కడ రాయబడి. సరే, నా కుటుంబాన్ని నేను సరిగ్గా గైడ్ చేయాలి కదా అని చెప్పి భార్య మీద కానీ పిల్లల మీద కానీ ఇష్టానుసారంగా తన యొక్క కోపాన్ని ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదు. తన వైఫ్ మీద తన కోపాన్ని ప్రదర్శించమని కాదు. సో ఎలా చేయాలంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3:19. భక్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. సో తన కుటుంబాన్ని బాగుగా ఏలేవాడు అయి ఉండాలి, కరెక్టే. సో ఆ బాగుగా ఏలే టైంలో భార్య మీద కోప్పడే సందర్భాలు రావచ్చు ఏమో, కానీ వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు. కోప్పడినప్పుడు ఆ కోపానికి ఒక అర్థం ఉండాలి, అంతేగాని వాళ్ళు మరీ బాధపడిపోయేంతలాగా ఆ కోపంలో మనం పాపం చేయకూడదు. అలాగే భార్యలు ఎలా ఉండాలి అంటే, సామెతల గ్రంథము 31:26-27 చూసుకుందాం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, ఉపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. జ్ఞానం గల బోధలు ఇంటి వారికి చేయాలి. ప్రతి ఒక్కర నడతలు ఆమె కనిపెట్టి ఉంచాలి. అంటే ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, తన హస్బెండ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనే ప్రతి దాన్ని ఆమె కనిపెట్టుకుని ఉండి వాళ్ళకి బోధించాలి. సో బైబిల్లో భార్యకి బోధించాలి అని చెప్పాడు కదా అని నేను ఏం చెప్తే అది జరగాలి, నేను చెప్పిందే శాసనం ఇక్కడ అని భర్తల మీద బాధించకూడదు. సో బైబిల్లో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-23. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే భార్యలకి ఏం చెప్తున్నాడంటే, మీరు మీ భర్తలకి మీ పిల్లలకి బోధించండి, కానీ మీ భర్తకి కంపల్సరీ మీరు లోబడే ఉండాలి. సో బోధించమన్నాడు కదా అని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాదే పై చేయిగా ఉండాలి, నేనే ఈ కుటుంబాన్ని నడిపిస్తాను అనే ఒక ఆధిపత్యాన్ని ఏ స్త్రీ కూడా చలామణి చేయకూడదు. ఇది బైబిల్లో చెప్తున్నారు. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం ఎందుకు చూసామంటే, ఒక తండ్రిగా ఉండి
తన కొడుకుని శిక్షించవచ్చు కానీ ఆ కోపంలో పాపం చేయకూడదు. ఒక తమ్ముడుగా లేదా ఒక అన్నగా ఉండి తన సహోదరుడు తప్పు చేసినప్పుడు గర్దించవచ్చు కానీ ఆ కోపంలో పాపం చేయకూడదు. ఒక భర్తగా తన కుటుంబాన్ని బాగుగా ఏలే ప్రాసెస్లో భార్య మీద కోప్పడవచ్చు కానీ ఆ కోపంలో వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు. స్త్రీ తన కుటుంబాన్ని ఏలే కుటుంబాన్ని నడిపించే ఆ క్రమంలో ఎప్పుడన్నా కొంచెం కోపం రావచ్చు కానీ తను ఎప్పుడు కూడా తన భర్త మీద తిరుగుబాటు చేసి తన భర్త కంటే ఎక్కువ అనే అధికారం ఆమె చలాయించకూడదు. కోపంలో పాపం చేయకుండా ఉండడానికి బైబిల్లో నుంచి ఒక 6 పరిష్కారాల్ని నేను కనుగొన్నాను. ఆ 6 పరిష్కారాల్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో కోపంలో పాపం చేయకుండా ఉండడానికి బైబిల్లో నుంచి ఒక 6 పరిష్కారాలు. ఫస్ట్ వన్, మొదటిది ఏంటంటే ఎర్లీగా కోప్పడద్దు, అంటే తొందరపడద్దు కోప్పడడానికి. ఇది మనం లేఖలను చూస్తే ప్రసంగి 7:9, ఎక్లీషియస్ 7:9. ఆత్రపడి కోపపడవద్దు, అంటే కోపపడడానికి ఆత్రపడద్దు, కంగారు పడిపోయి కోపపడద్దు. సో ద బెస్ట్ రెమెడీ ఫర్ యాంగర్, అంటే కోపపడకోకుండా ఉండడానికి మంచి మందు ఏంటంటే ఆత్రపడద్దు. కోపం వచ్చేస్తుంది, జస్ట్ ఆగు అని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో కోపపడి పాపం చేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి పరిష్కారం. ఎలా అంటే ఆత్రపడకూడదు కోపపడడానికి. రెండవది లిసన్ కంప్లీట్లీ, అంటే పూర్తిగా వినాలి. ఎవరి మీదన్నా మనం కోపపడే ముందు అతను ఏం చెప్తున్నాడు అనేది పూర్తిగా వినాలి. బైబిల్లో చూస్తే జేమ్స్ 1:19 and 20, యాకోబు 1:19-20. నా ప్రియ సహోదరులారా, వీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బైబిల్లో దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ది వినటానికి వేగిరపడాలి. బేసికల్గా కోపిష్టి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కోపపడే వ్యక్తి, ఫాస్ట్గా కోపపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా ఏది వినడు. లేదా మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మనం ఏదైనా వివరించి చెప్పాలన్నా, అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి వినడు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే పూర్తిగా వినాలి. ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు దాని గురించి పూర్తి విశ్లేషణ మనకు తెలియాలి. తర్వాత తక్కువ మాట్లాడాలి, అంటే ఆ సిచ్యువేషన్లో అవతల వాళ్ళు మనకి చెప్తున్నప్పుడు దాన్ని మనం పూర్తిగా వినాలి. ఒకటి, ఆ పూర్తిగా వినే ప్రాసెస్లో మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది, మనము మాట్లాడితే మనకి తెలిసింది చెప్తాము, అదే ఎదుటోడు మాట్లాడింది వింటే మనకి తెలియంది తెలుసుకుంటాం. సో అలాగా తక్కువ మాట్లాడాలి. బైబిల్లో మనము సామెతలు 10:19 చూస్తే విస్తారమైన మాటల్లో దోషం లేకోకుండా ఉండదు. అంటే ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని మాటల్లో కంపల్సరీ ఏదో ఒక తప్పు మాట అనేది లేకోకుండా ఉండదు. ఒక తప్పు మాట అవతల వాడి కోపాన్ని రేపుతుంది. సో మనం కోపపడుకోకుండా ఉండడం ఒక్కటే కాదు, అవతల వాడి కోపాన్ని కూడా రేపుకోకుండా ఉండాలి. అండ్ మూడోది, ఆటోమేటిక్గా మనం పూర్తిగా ఒక విషయాన్ని విని అర్థం చేసుకున్నప్పుడు, మనం తక్కువ మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి కోపం రాదు. ఒక విషయం మీద పూర్తిగా అవగాహన లేనప్పుడే కోపం అనేది వస్తుంది. ఒక విషయం మీద పూర్తి అవగాహన మనకి ఎప్పుడైతే ఉంటుందో మనకి కోపం అనేది రాదు. ఇది రెండోది. ఫస్ట్ ఏంటంటే కోపపడడానికి ఆత్రపడకూడదు. రెండోది పూర్తిగా వినాలి. మూడోది చూసుకుంటే సామెతలు గ్రంథము 22 అధ్యాయము 24 కోపంగా ఉండే స్నేహితులతో సాంగత్యం చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. చదవండి ఒకసారి. కోపచిత్తునితో సహవాసం చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము.
సో కోప చిత్తునితో సహవాసం చేయొద్దు, క్రోధం ఉన్నవాడికి తో మనము పరిచయం కలిగి ఉండకూడదు. సో మా స్కూల్ టైమ్స్లో మా టీచర్, మా సైన్స్ టీచర్ ఈ మాట చెప్తుండేవాడు, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని. అంటే నీ స్నేహితుడిని నాకు చూపించు, నువ్వేంటో నేను చెప్తాను అని. మన స్నేహితులు ఎలా ఉంటారో మనం కూడా అలాగే ఉంటాం. సో కోపిష్టోడితో, క్రోధం ఉన్నవాడితో మనం స్నేహం చేస్తే మనం కూడా ఆటోమేటిక్గా వాళ్ళకిలాగే తయారవుతాం. సో కోపం రాకోకుండా, కోపం వచ్చినా కోపంలో పాపం చేయకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా నీ స్నేహితుల్లో ఎవరన్నా కోపిష్టి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం, లేదా కోపిష్టి వాడని తెలిసినప్పుడు వాడితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండడం చాలా మంచిది. అది మూడవది. నాలుగవది, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును. అంటే కోపం వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉండాలి అంటే ఏంటంటే బుద్ధిమంతుడు కోపాన్ని అణుచుకొని దాన్ని చూపించడం. కోపం వచ్చింది కరెక్టే, ఆ కోపాన్ని ఇమ్మీడియట్గా అవతల మీద కక్కేసేవాడు, అవతల మీద చూపించేవాడు బుద్ధిహీనుడు అని చెప్తుంది బైబిల్. కోపం వచ్చినా సరే యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఆన్, దాన్ని అణిచిపెట్టుకోవాలి, దాన్ని చూపించకూడదు. అస్తమాను కోపడకూడదు. సో కోపాన్ని చూపించవచ్చు, కోపం వచ్చినప్పుడు దాన్ని అవతల వ్యక్తిని శిక్షించవచ్చు, లేదా తిట్టొచ్చు 2 మాటలు, అంతేగాని అస్తమాను కోపం చూపించకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే కోపాన్ని దాచుకోవాలి కానీ కోపాన్ని అస్తమానం చూపించకూడదు అని చెప్తుంది. అది 4వది. 5వది, నీ కోపాన్ని తీర్చుకోవడానికి దేవునికి అవకాశం ఇవ్వి. సో ఇది లేఖనంలో చూడాలంటే రోమిలికి రాసిన పత్రిక 12:19. దేవుని కృతజ్ఞతకు చూపియుడి, పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. సో మనకి ఎవరి మీద కోపం వచ్చింది, నిజంగా వాళ్ళు మనల్ని చాలా హింస పెడుతున్నారు. సో వాళ్ళ మీద మనమే కోపం తీర్చుకోవద్దు, ఎందుకంటే మనం వాళ్ళని క్షమించేద్దాం. మనం వాళ్ళని క్షమించేస్తే దేవుడు మన ప్లేస్లో వాళ్ళ మీద కోపం తీర్చుకుంటాడు. మనం కోపం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి దాని పై వచనం చదువుదామా? 12:18. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. రైట్. దాని తర్వాత 20 చదవండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. రైట్. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఎవరి మీద నా కోపం వస్తే డైరెక్ట్ గా నువ్వే కోపం తీర్చుకోవద్దు. దేవుడికి ఛాన్స్ ఇవ్వు. దేవుడు నీ కోపాన్ని ఆయన తీరుస్తాడు. నీ కోపం ఆయన కోపంగా భావించి అతని మీద ఉగ్రత కుమ్మరిస్తాడు. సో సాధ్యమైతే ఎంతమందితో సమాధానంగా ఉండగలుగుతావు అంతమందితో సమాధానం ఉండు. నీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాళ్ళకి ఫుడ్ లేనప్పుడు ఫుడ్ ఇవ్వడము, వాళ్ళకి మంచి చెయ్యి. దానివల్ల ఏం చేస్తామంటే వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుమ్మరించినట్టు అవుతుందట. రైట్. సో ఇవి 5 కోపంలో పాపం చేయకుండా ఉండడానికి 5 పరిష్కారాలు. సో ఏంటో 5 అంటే ఫస్ట్ నుంచి చూస్తే కోపపడడానికి ఆత్రపడకూడదు, అది మొదటిది. రెండవది పూర్తిగా వినాలి. మూడవది కోపిష్టి వాళ్ళతో స్నేహం చేయకూడదు. 4వది మీ కోపాన్ని బయటికి చూపించకూడదు. 5వది నీ కోపం తీర్చుకోవడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. లాస్ట్ వన్ 6వది, ఈ అన్నిటికంటే ద బెస్ట్ వన్, మంచి పరిష్కారం కోపంలో పాపం చేయకుండా ఉండడానికి నాకు అనిపించిన ద బెస్ట్ రెమెడీ, మంచి పరిష్కారం ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి, లూకా 6వ అధ్యాయము 31వ వచనం. లూక్ 6:31. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించి వారినే మీరు ప్రేమించిన ఎడల. చాలు. సో ఒకసారి మళ్ళీ చదవండి. లూకా 6:31. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును
వారికి చేయుడి. అలాగు మీరును వారికి చేయుడి. సో బైబిల్ చెప్పేది ఏంటంటే, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలని మీరు అనుకుంటారో మీరు ఆ వ్యక్తిని అలా ట్రీట్ చేయాలి. సో ఒక వ్యక్తి మనతో ఎలా మాట్లాడాలి అని మీరు అనుకుంటారో మీరు ఆ వ్యక్తితో అలా మాట్లాడాలి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎలా పలకరించాలి అని మీరు అనుకుంటారో ఆ వ్యక్తిని మీరు అలా పలకరించాలి. ఒక వ్యక్తి మీతో ఎంత ప్రేమగా నడుచుకోవాలి అని మీరు అనుకుంటారో మీరు ఆ వ్యక్తితో మొదట అంత ప్రేమగా నడుచుకోవాలి. ఇది కోపపడకోకుండా ఉండడానికి ఒక మంచి రెమెడీ. ఎందుకంటే అవతల వాడు కోపపడితే మనకు బాధ కలుగుతుంది కాబట్టి అవతల వాడు మన మీద కోపపడకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని ఫాలో అవుతే మనం అవతల వ్యక్తి మీద కోపపడకుండా ఉండాలి. సో దట్ వాజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ యాంగర్. మంచి పరిష్కారం కోపపడకుండా ఉండడానికి. సో అవతల వ్యక్తిని మనం ఎలా ట్రీట్ చేస్తే ఆ వ్యక్తి కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తాడా అనడానికి మనం సమాజంలో చూసే కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. లైక్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లిదండ్రులు ఉన్నారు. సో తండ్రి జాబ్కి వెళ్తాడు. జాబ్లో అక్కడ జాబ్ టెన్షన్స్ ఉంటాయి, వివిధమైన టెన్షన్స్ ఉంటాయి, బాస్ ప్రెషర్ ఉంటుంది, వర్క్ టెన్షన్స్ ఉంటాయి. ఆ వర్క్ టెన్షన్స్ ని తండ్రి ఆఫీస్ దగ్గరే వదిలిపెట్టి రాకుండా అదే టెన్షన్స్ తో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అదే టెన్షన్స్ తో బిహేవ్ చేస్తుంటాడు. పిల్లలు దగ్గరికి వచ్చి ఆడుకుందాము తండ్రితో అనుకుంటే ఆ టెన్షన్స్ లో పిల్లల్ని పక్కెళ్ళి ఆడుకోండి అని విసుక్కుంటాడు. లేదా తను బయటికి వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాడు, పిల్లల్ని పట్టించుకోడు. అలాగే తల్లులు ఉన్నారు, ఆడవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వంట వండే కార్యక్రమంలో బిజీగా ఉంటారు. అలాగే కొంతమంది సీరియల్ చూస్తూ పిల్లలను పట్టించుకోరు. లేదా పక్కింటి నుంచి వేరే ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం కేటాయిస్తారు, కానీ పిల్లలతో సరిగ్గా ఉండడానికి వాళ్ళ టైంని కేటాయించరు. రైట్? సో ఇదే పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా అంటే పిల్లలు పెద్ద ఎదుగుతారు, తల్లిదండ్రులు ముసలోళ్ళు అవుతారు. చిన్నప్పుడు వీడి చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఉండాలి అని ఈ చిన్న పిల్లవాడు ఎంత అయితే అనుకున్నాడో, పెద్ద ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు కూడా నా పిల్లలు నాతో ఉండాలి అని అనుకుంటారు. అప్పుడు వాడి చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వీడితో సరిగ్గా ఉండలేదు కాబట్టి వీడు కూడా పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో ఉండరు. వాళ్ళని ఒక రూమ్ లో పడేయటమో లేదా బయట చిన్న గుడి చేసి దాంట్లో పడేయటమో చేస్తుంటారు. ఇప్పుడు మాక్సిమం తల్లిదండ్రులు అందరూ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేసేస్తున్నారు. అక్కడైతే బాగా చదివిస్తారు, బాగా చదువుకుంటాడు అని చెప్పి వీళ్ళకి వాళ్ళ కొడుకుని చదివించుకునే అంత తీరిక కూడా లేదు. వీళ్ళ కొడుకుని దగ్గర పెట్టుకుని చూసుకునే అంత తీరిక లేదు. ఏ కారణంతో తను అయ్యొచ్చు. సో ఇదే ఒక ట్రీట్మెంట్ తన తల్లిదండ్రులకు దూరంగా ఉండి తనని అర్థం చేసుకునే మనుషులు చుట్టూరు లేక వాడు పడిన వేదనంతా తల్లిదండ్రులు పెద్ద ఎదిగిన తర్వాత ఈ తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయటం. సో చిన్నప్పుడు వీళ్ళ చేసిందే మళ్ళీ తిరిగి వాళ్ళకి వస్తుంది. చిన్నప్పుడు మనం మన పిల్లల్ని బాగా దగ్గరుండి మంచిగా చూసుకుంటే మనం ముసలోళ్ళు అయిన తర్వాత మన పిల్లలు కూడా అంతే బాగా మనం చూసుకుంటాం. సో బైబిల్లో మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే యోహాను సువార్త 5:19. కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రి ఏం చేయటం అయితే కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. చిన్నప్పుడు వీడిని పట్టించుకోలేదు, ముసలోళ్ళు అయినప్పుడు వీడు వాళ్ళని పట్టించుకోలేదు. చిన్నప్పుడు వీడిని తీసుకెళ్లి హాస్టల్లో వేశారు, పెద్ద దిగిన తర్వాత వాడు వీడిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ వేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది హస్బెండ్స్, భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్స్ ని ఇన్ఫీరియర్ గా భావిస్తారు. అంటే మాకంటే తక్కువ, మగాడి కంటే ఆడ తక్కువ అనే ఉద్దేశంలో లేడీస్ ని చూస్తారు. బైబిల్ ప్రకారం భర్త గృహానికి శిరస్సు అయి ఉన్నాడు, స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు, కరెక్టే కాదనట్ల. కానీ అకార్డింగ్ టు ఆదికాండము 3:16-18 వరకు చూస్తే అక్కడ దేవుడు అవ్వకి ఇవ్వాల్సిన పనులు, అంటే ఉమెన్ కి ఇవ్వాల్సిన పనులు ఉమెన్ కి ఇచ్చాడు, మెన్ కి ఇవ్వాల్సిన పనులు మెన్ కి ఇచ్చాడు.
ఎవరి పనులు వాళ్ళు చేయాలి. లేడీస్ ఏం చేయాలి, కష్టపడి పిల్లల్ని కంటారు, ఇల్లుని నీట్గా చక్కబెడతారు. మగవాడు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి పొలం దున్ని ఆహారాన్ని సంపాదిస్తాడు. అది మగవాడు చేయాల్సిన డ్యూటీ, ఇది ఆడవాళ్ళు చేయాల్సిన డ్యూటీ. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళ డ్యూటీస్ వీళ్ళు సక్రమంగా చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేస్తారు. వీళ్ళ డ్యూటీలో వీళ్ళ నెంబర్ 1 అయితే వీళ్ళ డ్యూటీలో వీళ్ళ నెంబర్ 1. అంతేగాని మగవాడు చేసే పని ఎక్కువ, ఆడది చేసే పని తక్కువ, మగవాడి ఎక్కువ ఆడది తక్కువ అని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. భార్య అని ఆవిడ భర్తకు లోబడాలన్నాడు తప్ప భార్య తక్కువది కాబట్టి భర్తకు లోబడాలన్నా. సో ఇంకా ఏమన్నాడంటే బైబిల్లో మనం చూసుకుంటే 1 పేతురు 3:7 3వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుంటే, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో ఈ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన గతమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. సో మగవాడు పని చేస్తున్నాడు, అలాగే ఆడవాళ్ళు కూడా పని చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఆడవాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఆడవాళ్ళు మీకంటే అంటే మగవాళ్ళ కంటే బలహీనులు అని మీకు తెలుసు కాబట్టి అయినా సరే వాళ్ళంతా పని చేస్తున్నారు, మీతో సరి సమానమైన పని చేస్తున్నారు, మీతో పాలి భాగస్థులై ఉన్నారు. సో వాళ్ళు చేసే పనిని గుర్తించి వాళ్ళు బలహీనమైన ఘటమని ఎంచి వాళ్ళు ఇంకా వాళ్ళు చేసే పనికి సన్మానించమన్నాడే తప్ప మీరు ఇన్ఫీరియర్ అని చెప్పి వాళ్ళని చులకన భావంతో చూడమని చెప్పాల. ఎప్పుడైతే భార్యని చులకన భావంతో చూస్తామో, అగౌరవంగా వాళ్ళతో నడుచుకుంటామో, అదే వాళ్ళు కూడా భర్త మీద రిఫ్లెక్ట్ చేస్తారు. సో స్త్రీకి గౌరవించాలి, లైక్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఆమెను గౌరవిస్తే ఆమె కూడా నీకు గౌరవిస్తుంది. 3వ ఎగ్జాంపుల్ చూసుకుంటే బేసికల్గా అందరికి ఉండే ఒక కామన్ ఇష్యూ, కోడలు వచ్చి అత్తగారిని మామగారిని సరిగ్గా చూసుకోవాలి. ఇది బేసికల్గా ప్రతి ఒక్కరికి ఉండే ఒక ఇష్యూ. సో దీనికి ట్రిగర్ ఎక్కడ జరుగుతుంది అంటే బేసికల్గా భర్త అనేవాడే ఇక్కడ తప్పు చేస్తున్నాడు. ఏంటో తప్పు, కేవలం స్త్రీ తన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె తన ఇల్లు వదిలేసి వచ్చేసిందని ఒకే ఒక కారణం చేత భర్త ఏం చేస్తాడంటే, మా పుట్టింటికి వెళ్తాను అంటే ఆమె పంపించడు. మా తల్లిదండ్రులతో మాట్లాడతాను అంటే అంతలా పర్మిషన్ ఇవ్వడు. పుట్టింటికి వెళ్దామంటే వెళ్ళడు. వాళ్ళ అమ్మ నాన్న మీద అగౌరవంగా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళ తల్లిదండ్రులకి మంచి బట్టలు కొంటాడు, వాళ్ళ తల్లిదండ్రులకి బట్టలు కొనడు. ఒకవేళ కొనాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళకేమో కాస్ట్లీ బట్టలు, వీళ్ళ అమ్మ నాన్నలకేమో కాస్ట్లీ బట్టలు కొంటాడు, వాళ్ళ భార్య అమ్మ నాన్నలకేమో కొంచెం తక్కువ రేట్లో బట్టలు అది కొంటాడు. ఇలాంటి డిస్క్రిమినేషన్ చూపిస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భర్తకి వాళ్ళ అమ్మ నాన్న ఎంత ముఖ్యమో భార్యకి కూడా వాళ్ళ అమ్మ నాన్న అంతే ముఖ్యం. ఎప్పుడైతే భర్త వీళ్ళ అమ్మ నాన్ననే బాగా చూసుకుని భార్య అమ్మ నాన్నని సరిగ్గా చూసుకోవట్లేదు అని భార్యకి తన మనసులో అనిపిస్తుందో, భార్య కూడా భర్త యొక్క తల్లిదండ్రుల్ని తక్కువగా చూడడం స్టార్ట్ చేస్తుంది. సో భర్తలు ఏం చేయాలంటే, తన తల్లిదండ్రుల్ని ఎంత బాగా అయితే చూసుకుంటున్నాడో తన భార్య యొక్క తల్లిదండ్రులను కూడా అంతే బాగా చూసుకున్నప్పుడు, తన భార్య కూడా తన తల్లిదండ్రుల్ని ఎంత బాగా అయితే చూసుకుంటుందో భర్త యొక్క తల్లిదండ్రులను కూడా అంతే బాగా చూసుకుంటుంది. బైబిల్లో మనం చూస్తే గల్తీలు రాసిన పత్రిక 6:7లో వాక్యం ఇలా చెప్తుంది. గలేషియన్స్ 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఏదైతే విత్తుతావో అంటే నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలాగైతే చూస్తున్నావో నీ భార్య కూడా నీ తల్లిదండ్రులను అలాగే చూస్తుంది. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్ని వస్తుంది. సో అవతల వ్యక్తి నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు అవతల వ్యక్తిని ముందు అలా ట్రీట్ చేయాలి. సో దట్స్
దీస్ ఆర్ ద 6 బెస్ట్ ప్రివెన్షన్స్ ఫ్రమ్ డూయింగ్ సిన్. సో ఒకవేళ నువ్వు యాంగర్ని కంట్రోల్ చేసుకోలేకపోయావు, నువ్వు యాంగర్ని కంట్రోల్ లేని టైంలో నీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, జరిగే పరిణామాలు ఏంటి బైబిల్ ప్రకారంగా చూద్దాం. సామెతలు 19:19, సామెతలు 19వ అధ్యాయం 19వ వచనం. మహాకోపి వాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించునే ఉండును. నిన్ను దండిస్తాడు దేవుడు, పనిష్ చేస్తాడు దేవుడు. ఒకవేళ నేను పనిష్ చేయకపోయినా నువ్వు మళ్ళీ కోపడదా కూడా కంపల్సరీ నేను పనిష్ చేస్తాడు. నువ్వు కోపిస్తాడు అయితే దేవుడి యొక్క దండన నీ మీదకి కంపల్సరీ వస్తుంది. అది మొదటిది. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పుడుదేమనగా తన సహోదరుని మీద గొప్పడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవడైతే తన సహోదరుని మీద కోపడతాడో, ద్రోహి అని చెప్తాడో వాడు కంపల్సరీ నరకానికి పోతాడు. అంటే క్లియర్గా మెన్షన్ చేయబడింది ఏంటంటే, నీకు కోపం ఉంటే దేవుడి పనిష్మెంట్ భూమి మీద ఉన్నప్పుడు వస్తుంది, అలాగే నువ్వు చనిపోయిన తర్వాత. కేవలం నీకు కోపం ఉంది కాబట్టి, నువ్వు కోపిష్టి వాడివి కాబట్టి, ఆ కోపంతో నీ సహోదరుని ద్రోహి అని అన్నావు అంతే. ఆ చిన్న కారణం అని అనిపించవచ్చు, కానీ కోపంలో నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. సో నీ కోపంలో నువ్వు చేసిన పాపం వల్ల దేవుడు నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. సో కోపంలో నీ సహోదరుని ద్రోహి అని అంటేనే నరకాన్ని తీసుకెళ్తున్నాడు అంటే, మన కోపంలో ఆ ద్రోహి అని అనటం కంటే మించిన పాపాలు చాలా చేసి ఉంటాం, చాలా మంది హర్ట్ చేసి ఉంటాం, చాలా మందితో అసభ్యకరంగా నడుచుకుని ఉండొచ్చు. సో కోపపడడం వల్ల దేవుడిచ్చే శిక్ష ఏంటంటే తీసుకెళ్ళి నరకం వేస్తాం. సో కోపపడడం చాలా మంచిది. సో ఈ మెసేజ్ని కంక్లూడ్ చేద్దాం. లాస్ట్, కోపం అనేది అసలు ఎవరికి ఉండాలి అనేది బైబిల్లో ఒక క్లారిటీగా చెప్పాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:7-8. వారి మధ్యన జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకరు అబద్ధమాడుతుంది. సో ఒకప్పుడు మనము దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు కోపం అనేది మన దగ్గర ఉంది. ఆ కోపంలో బూతులు మాట్లాడడం, ఆ కోపంలో వేరుగా బిహేవ్ చేయడం అనేది దేవుణ్ణి తెలుసుకోక ముందు మనలో ఉన్నది. దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆ కోపం అనేది మనలో ఉండడానికి వీల్లేదు. అలాగే చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 చూసుకుంటే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సో బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తు మనల్ని ఎలా అయితే క్షమించాడో మనం కూడా ఒకరినొకరమే అలాగే క్షమించుకోవాలి అని బైబిల్ మనకు చెప్తాం. సో సమస్తమైన కోపము, క్రోధము, దూషణ ఇవన్నీ మానేయాలి. ఎందుకంటే ముందు అవి మనకు ఉన్నాయి, అంటే దేవుణ్ణి తెలుసుకోక ముందు అవి మనకు ఉన్నాయి. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ కోపము, క్రోధం అనేవి మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే మనం పాపం జీవితంలో ఉన్నప్పుడు మన పాపాలన్నిటిని దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించాడో, మన పట్ల ఎవరన్నా పాపం చేసినప్పుడు కూడా మనము వాళ్ళని క్షమించాలి. దిస్ ఇస్ వాట్ బైబిల్ ఇస్ సేయింగ్. ఇది కోపం మీద కంప్లీట్ ఓవర్వ్యూ నేను మీకు ఇచ్చాను. సో కోపం అంటే ఏంటి, కోపాలు ఎన్ని రకాలు ఉన్నాయి బైబిల్లో, ఆ కోపం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ కోపాన్ని ఎలాగ పరిష్కరించాలి అనే కంప్లీట్ ఓవర్వ్యూ కోపం మీద నేను మీకు ఇచ్చాను. సో ఇక మీదట కోపపడాలా వద్దా అనేది
మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాన్ని మొత్తం ఒక్క 2 నిమిషాల్లో దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కోపం అనేది అందరికీ సర్వసహజం అయిపోయింది. సో కోపం అంటే ఏంటంటే అది మనకు వచ్చే కామన్ ఎమోషన్, మనకి ఏదైనా నచ్చలేనప్పుడు వచ్చే కామన్ ఎమోషన్. బైబిల్లో మనం చూస్తే 2 రకాల కోపాలు ఉన్నాయి. ఒకటి పాపం మీద కోపము, దీన్ని దేవుని కోపం అని కూడా ఉన్నాము. అంటే పాపం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుని కోపం వస్తుంది. రెండవది పాపం చేయించే కోపం, ఇది మనుషుని యొక్క కోపం. అంటే తను ఏదో కావాలనుకుంటాడు, తనకి ఏదో నచ్చింది, అది నాతో ఉండాలని అనుకుంటాడు, కానీ అది దక్కకపోవడంతో అతనికి కోపం వస్తుంది, దాంతో పాపం చేస్తాడు. పాపం చేయించే కోపం. 2 రకాల కోపాలు ఉన్నాయి బైబిల్. సో ఈ కోపం గురించి బైబిల్ కరెక్ట్గా ఏం చెప్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26-27 చూసుకుంటే కోపపడుడి కానీ పాపం చేయొద్దు అని చెప్తుంది. అంటే కోపపడడం తప్పేం కాదు, ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతన్ని శిక్షించడానికి కోపపడాలి, తప్పు కాదు. కానీ ఆ కోపం అనేది మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో లేనప్పుడు, ఆ కోపం కంట్రోల్కి మనం వెళ్ళిపోయినప్పుడు ఆ కోపంలో మనం పాపం చేస్తాం. సో ఆ కోపంలో మనం పాపం చేసినప్పుడు అవతల వ్యక్తిని పూర్తిగా హర్ట్ చేసి అతనితో మనం పెద్ద వివాదం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కోపంలో పాపం చేయకుండా ఉండడానికి బైబిల్లో మనకి చెప్పిన ఒక 6 పరిష్కారాలని మనం చూసాం. ఏంటి 6 అంటే, మొట్టమొదటిది కోపపడడానికి వేగిరపడకూడదు, త్వరపడకూడదు, ఇమ్మీడియట్గా కోపపడకూడదు. రెండవది పూర్తిగా వినాలి. మూడవది కోపం ఉన్న వాళ్ళతో స్నేహం చేయకూడదు. నాలుగవది మన కోపాన్ని అస్తమాను బయటికి చూపించకూడదు. ఐదవది నీ కోపం తీర్చుకునే పని దేవుడిది. నీకు ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపం దేవుడు నీ పక్షాన తీర్చుకుంటాడు, నువ్వు కోపం తీర్చుకోకూడదు. అది 5వది. 6వది అవతల వ్యక్తి నిన్ను ఎలాగా ట్రీట్ చేయాలి, ఎలా నీతో నడుచుకోవాలి అని నువ్వు అనుకుంటావో అవతల వ్యక్తితో నువ్వు అలా నడుచుకోవాలి. ఇది బైబిల్ చెప్తున్నారు. అంటే అవతల వ్యక్తి నీతో ఆ వ్యక్తి ప్రేమగా ఉండాలనుకుంటున్నావా, నువ్వు ఆ వ్యక్తితో ప్రేమగా ఉండాలి. ఆ వ్యక్తి నీతో మృదువుగా మాట్లాడాలనుకుంటున్నావా, నువ్వు ఆ వ్యక్తితో మృదువుగా మాట్లాడాలి. అవతల వ్యక్తి నేను ఎలా ట్రీట్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు ఆ వ్యక్తిని అలా ట్రీట్ చేయాలి. ఒకవేళ నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నీకు వచ్చే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏంటి అంటే భూమి మీద ఉండగానే దేవుడు నిన్ను శిక్షిస్తాడు ఒకటి. రెండవది నువ్వు మరణించిన తర్వాత నీ కోపంతో నీ సహోదరుని ద్రోహి అని అన్నావు కాబట్టి నేను తీసుకెళ్ళి నరకం అనేసి. ద కంక్లూజన్ ఇస్, మనము దేవుణ్ణి తెలుసుకోక ముందు కోపపడ్డాము, కోపంలో పాపం చేసాం. కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత కోపపడకూడదు. సో దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఇతరులని అలాగే క్షమించాలి. సో దేవుడి వర్తమానం దీవించి ఆశీర్వదించుగా.